Yes. Hi, hello అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సో పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది ఇప్పటి వరకు రియల్ హీరోగానే చూశారు. ఆ తర్వాత ఎలక్షన్ లో పోటీ చేసి బంపర్ విజయం సాధించిన తర్వాత రియల్ హీరోగానే చూశారు. సో ఆయన్ని చాలా మంది మొదటి నుంచి కూడా రాజకీయంగా రియల్ హీరోగా చూడాలి అనుకున్నారు. ఎందుకంటే ఎక్కడ ప్రజా సమస్య అన్న కూడా ఆయన ముందుండి ప్రతిపక్ష హోదాలో పోరాడి సమస్యను ఎంతో కొంత సార్ట్అవుట్ అయితే చేశారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆయన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకకి డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళారు. అది కూడా అక్కడ ఉన్నటువంటి సీఎంని అలాగే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని కలవడానికి ఆయన అక్కడికి వెళ్ళారు. సో మరి ఎందుకు వెళ్ళారు అండ్ అక్కడ ఏం జరిగింది అనే అంశం అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళిన విషయం హాట్ టాపిక్ గానే మారింది. అందరికీ తెలిసిన విషయమే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి ఒక కాన్వాయ్లో ఒక కొండ చిలువ దూరింది అనే ఒక అంశం అయితే మనకి ఇప్పుడు తెర మీద కనిపిస్తూ ఉంది. సో మరి ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు అండ్ దీని వెనకాల ఏంటి అసలు రీజను అని ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అందరు ఒక ఆరాధ్య దైవంగా మనం చూస్తాము. సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా తను ఎప్పుడెప్పుడు అంటే నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వస్తున్నారంటేనే ఆయనని ఒక సీఎం హోదాలోనే చూసారు. ఆయన ఫ్యాన్స్ అందరు కూడా సీఎం పవన్ కళ్యాణ్ అనే మనం నినాదాలు కూడా విన్నాం చాలా వరకు. అయితే ఇప్పుడు ఏంటంటే తను ఇప్పుడు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. తన ఫ్యాన్స్ కళ్ళల్లో ఇప్పుడు ఆనందాన్ని మనం అందరం చూస్తున్నాం కూడా. అయితే ఈ సందర్భంలో ఏంటంటే తను ఈ హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో అయితే కర్ణాటకకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఎందుకు వెళ్ళారు ఏంటి అంటే ఏపీ రాష్ట్రంలో చాలా వరకు ఏంటంటే ఏనుగులు ఏవైతే అడవి ఏనుగులు ఉంటాయో ఆ ఏనుగులు వచ్చేసి ఫార్మ్ ల్యాండ్స్ అంటే వ్యవసాయ భూముల్ని నాశనం చేస్తున్నాయి, ప్రాణహాని కూడా అవుతుంది. అండ్ ఇళ్ల మీద కూడా దాడులు చేస్తున్నాయి. అవి అడవి నుంచి వెళ్ళి బయటకు వచ్చేసి ఇళ్ల మీద కూడా దాడులు చేస్తుంటే వాళ్ళకి అంటే ఏంటంటే అక్కడ ఏం చేయలేని పరిస్థితి, ప్రాణహాని కూడా కలుగుతుంది. కాబట్టి కర్ణాటకలో అయితే కుంకి ఏనుగులు ఉంటాయి. కుంకి ఏనుగులు అంటే ఏం లేదు అంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అనమాట. సో ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ని వాళ్ళ అంటే ఆ రాష్ట్రం నుంచి వెళ్ళి ఇక్కడికి తీసుకురావడానికి అక్కడ అటవీ శాఖ మంత్రిని ఇంకా మన ఎవరైతే కర్ణాటక సీఎం ఉన్నారో వారిని కూడా కలవడం జరిగింది. అక్కడ కలిసిన సందర్భంలో ఏదైతే ఆ ప్లేస్ ఉందో అక్కడ తన ఎస్కాట్ వ్యాన్ లో అయితే మనం చూసాం ఈ కొండ చిలువ దూరడం అనేది ఏంటి అనేది. ఇది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఏంటి ఇలా జరిగింది ఏంటి అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ కర్ణాటక ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఎర్రచందనానికి సంబంధించిన ఒక అంశం ఏదైతే దాదాపుగా 140 కోట్లకు సంబంధించినటువంటి ఒక అంశం అయితే ఇప్పుడు మనకి తెర మీద కనిపిస్తూ ఉంది. ఆ ఇష్యూ కూడా నడుస్తూ ఉందన్నమాట. సో మొదటి నుంచి చూసుకుంటే కూడా ఇప్పుడు మన పక్క రాష్ట్రం అనేటువంటి కర్ణాటకకి తెలుగు రాష్ట్రాలకి మంచి సంబంధాలే ఉన్నాయి. ఏ రోజు కూడా స్టేట్ ఇష్యూస్ అయితే చాలా పెద్దగా కనిపించలేదన్నమాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో అక్కడికి వెళ్ళి ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దులో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మాట్లాడడానికి వెళ్ళిన సందర్భంలో ఇది జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ వినిపిస్తూ ఉండింది అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఇది ఈ కుంకి ఏనుగుల్ని కావాలి. ఎందుకంటే కుంకి ఏనుగులు ఏంటంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్ కాబట్టి ఏదైతే ఈ అంటే కొంచెం ఇవి ఫిరోషియస్ గా ఉంటాయి కదా, దాడులు చేయడానికి వస్తాయి కదా, వాటిని అరికట్టడానికి వాటిని మళ్ళీ ఫారెస్ట్ వైపు మళ్ళీ ఏమంటారు దారి మళ్లించేవి ఈజీగా మళ్లించేస్తావంట. ఇవి ట్రైన్డ్ చేస్తారు కాబట్టి. సో మన సైడ్ మన దగ్గర ఏపీలో రెండే కుంకి ఏనుగులు ఉన్నాయి. సో మనం ప్రతిపాదించింది అంటే యాజ్ అ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు 8 కుంకి ఏనుగులు మాకు కావాలి, మా రాష్ట్రానికి కావాలి అని చెప్పేసి తను ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఏనుగులనే కాదు ఇక్కడ చాలా వరకు మీరు చెప్పినట్టు ఎర్రచందనం గురించి స్మగ్లింగ్ గురించి చాలా వరకు ఏదైతే వన్యప్రాణులు ఉంటాయో వాటిని చంపి కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. సో ఇవన్నీ అరికట్టడానికి రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని చెప్పి ఈ మీటింగ్ అయితే జరగడం జరిగింది. చూడాలి అంటే ఎట్లా ఉంటది ఏంటి అనేది. అంటే మనం చూసాము పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆయన స్పీచ్ల కోసం జనాలు ఎలా వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి అంటే తను డిప్యూటీ సీఎం అయిన తర్వాత తను అంటే కొన్ని శాఖలకి తనే ఇప్పుడు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో ఇవన్నీ తను ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటని అయితే ప్రజలు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి దాంట్లోనే ఇప్పుడు తను కూడా చూసినట్టయితే తనకి మూగ జీవాలన్న చాలా ఇష్టం. మనం తన ఫామ్ హౌస్ లో మనం చూస్తూ ఉంటాం ఆవులతో కానీ అదంటే వాళ్ళు ఎంత బాగుంటారు దగ్గరగా ఉంటారు. సో అందుకే అటవీ శాఖ అంటే ఇలాంటివి ఏమి జరగొద్దు మన ఏపీలో అని చెప్పేసి సో పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకుని అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం ఏంటంటే కొంచెం షాక్ కి గురి చేసింది అనమాట. ఎందుకు అంటే అక్కడికి వెళ్తే ఇలాంటిది ఎలా జరిగింది ఏంటి అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అది ఆయనకి సంబంధించిన ఎస్కాట్ వ్యాన్ లో ఇది కనిపించింది. ఒకవేళ నిజంగా అంటే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి అందరూ మంచి విషయం అది. కానీ దాని వల్ల నిజంగా ఏదైనా ఎఫెక్ట్ అయి ఉంటే మాత్రం అది పరిస్థితులు వేరేలా ఉంటాయి.
అండ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పర్సనల్ అంశం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారికి అసలు రాజకీయ అనుభవం అనేది చాలా తక్కువ ఉందని చెప్పాలి. మొదటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రాజకీయ అనుభవం మాత్రం కొంచెం తక్కువనే చెప్పాలి. సో కానీ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రజలకి చాలా దగ్గరగా ఉంటూ చాలా మంది ఇప్పుడు ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ ఎలా రూల్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద బాధ్యతని ఎలా నడుపుతారు అని ఒక అందరిలో ఉండిందా ఇది. బట్ అది ఎక్కడా కూడా అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఆయన పాలన కానీ లేకపోతే ప్రజలతో మమేకం అవటం కానీ ఆయనకి ఏదైతే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో దానికి 100% ఆయన జస్టిస్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఏపీ మీరు చెప్పినట్టే చూసినట్టయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి కేవలం 10 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ టైం అయితే తనకి అంటే ఒకే జనసేన నుంచి ఒక సీటు మాత్రమే గెలుచుకున్నారు రాజోల్ నుంచి. అండ్ అది కూడా ఏంటంటే వాళ్ళు కూడా వైసీపీకి వెళ్ళడం జరిగింది. సింగిల్ గా నీ నెక్స్ట్ అప్పుడే కాకుండా 10 years సింగిల్ హ్యాండెడ్ గా తను ఆస్తులు కూడా అమ్ముకొని తన పార్టీ నడిపించిన పరిస్థితిని మనం చూసాము. అండ్ ఇప్పుడు చూస్తే 100కి 100 స్ట్రైక్. ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్ని సీట్స్ లో జనసేన క్లీన్ స్వీప్ చేసేసింది. అంటే ప్రజలు ఆయనని నమ్మిన ఇంట్లో ఎట్లా ఎంత నమ్మారంటే ఒక ఆరాధ్య దైవమే అనుకున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి, మాకున్న కష్టాలు ఏది ఉన్నా కూడా ఆయన అయితేనే కరెక్ట్ పర్సన్ మాకు అంటే మావన్నీ తొలగించడానికి, మా కష్టాలే కావచ్చు బాధలే కావచ్చు ఏదైనా కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. మనం చూసాం ప్రతి ఒక్కరితో విక్రమార్కుడు కూడా ఇది కావాలి అంటే అది సాధించే మనిషి. ఇది ఇప్పుడు ఏదైనా ఎవరైనా బాధలో ఉన్నారు అని తన దగ్గరికి వెళ్తే తన గురించి తెలుసుకోవచ్చు, అంటే తెలుసుకొని వీళ్ళకి బాధ ఉంది అని చెప్పేసి అధికారులకు కూడా హెచ్చరించడం, ఇది ఎందుకు అవ్వలేదని అడగడం. అండ్ మన గతంలో చూసుకున్నట్టయితే విమెన్ ట్రాఫికింగ్ ఏదైతే జరిగిందో అమ్మాయిలు ఏపీలో కనిపించట్లేదు అని చెప్పేసి తనే ఫస్ట్ రేస్ చేసింది. సో ఇలాంటివన్నీ చాలా కీలకమైనవి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. సో దాంతో ఇంకా పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ పెరిగింది. అండ్ ప్రతి ఒక్కటి అనే పాయింట్ చేసి మరి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఎంతో మంది నాయకులు ఆయన పెళ్లిళ్ళ గురించి వ్యక్తిగత జీవితం గురించి ఎంత మాట్లాడినా కూడా ఎక్కడ కూడా తను కృంగిపోలేదు, ఎక్కడ కూడా తన నిస్సహాయతను చూపించలేదు. ప్రతిసారి కూడా చాలా ఫైట్ చేశారు. ఈ రోజు ఆ ఫైట్ అలా చేయడం వల్ల మరి ఇంకేంటో తెలియదు కానీ ఈ రోజు మాత్రం ప్రజలు ఆయనను ఎన్నుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా తనకిచ్చిన బాధ్యతల్ని ఖచ్చితంగా 100% నెరవేరుస్తారని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ఇంకా ముందు కూడా అదే జరుగుద్దని మరి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ಯಾರು ರೆಸ್ಕ್ಯೂ ಮಾಡಿರ್ತಾರ